వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శ్రీవారి సేవలో అన్నమయ్య పాటతో తరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనోవాక్కాయ కర్మల ద్వారా భర సమర్పణం గావిస్తే ఆ దేవదేవుడే అన్నీ చూసుకుంటాడని అన్నమాచార్యుల వారు మనమిప్పుడు వినబోతున్నటువంటి సంకీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఈ సిద్ధాంతాన్ని అన్నమయ్య త్రికరణ శుద్ధిగా పాటించారు అని చెప్పటానికి ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ కీర్తనే ఒక ఉదాహరణ. రేవతి రాగంలో వెంకటాద్రిని మోస్తున్న మధుకర్ గారు అద్భుతంగా స్వరపరిస్తే మనందరికీ ఇష్టుడు మంచి గాయకుడు హేమచంద్ర గాత్రంలో ఈ కీర్తనను విందాం ఇప్పుడు. ధర్మములాలా దైవములాలా ధర్మములాలా దైవములాలా నిర్మితము అతడే కాని నేనేమి ఎరుగను నేనేమి ఎరుగను ధర్మములాలా దైవములాలా ధర్మములాలా దైవములాలా. పుట్టించేటివాడు హరి పుట్టెడివాడను నేను నెట్టన ఉన్న పనులు నేనెరుగను పుట్టించేటివాడు హరి పుట్టెడివాడను నేను నెట్టన ఉన్న పనులు నేనెరుగను వెట్టివాడవు నేనంతే విష్ణుడు నాకు ఏలికే వెట్టివాడవు నేనింతే విష్ణుడు నాకు ఏలికే చుట్టిన నడుమంత్రాల శుద్ధులు ఎరుగను చుట్టిన నడుమంత్రాల శుద్ధులు ఎరుగను ధర్మములాలా దైవములాలా ధర్మములాలా దైవములాలా.
లోకమే ముని మాయకు లోనైన వాడను నేను. చేకొని కర్మములలో చేతలెరగను, సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుడాతడు. సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుడాతడు. దాకొని నే తలచేటి తలపు ఎరుగను. దాకొని నే తలచేటి తలపు ఎరుగను. ధర్మములాలా దైవములాలా, ధర్మములాలా దైవములాలా. అంతరాత్మాతడు ఆతని బంటను జీవుడను, పంతాన నాలోపలి భావమెరగను. అంతరాత్మాతడు ఆతని బంటను జీవుడను, పంతాన నాలోపలి భావమెరగను. ఇంతయు శ్రీ వెంకటేశుడు ఇటువంటి వాడను నేను. ఇంతయు శ్రీ వెంకటేశుడు ఇటువంటి వాడను నేను. చెంతల ఆనందమిది చెప్పనేమి ఎరుగను. చెంతల ఆనందమిది చెప్పనేమి ఎరుగను. ధర్మములాలా దైవములాలా, ధర్మములాలా దైవములాలా. సచరాచరమైన ఈ పంచభూతాత్మక జగత్తులో జీవుడు కేవలం నిమిత్తమాత్రుడు. జీవుడు నిర్వహించే కర్మలలో, కర్మబంధాలలో, ప్రతి కదలికలో కవళికలో పరమాత్మ యొక్క పాత్ర ఉంటుంది. అంటే నిర్దేశించేవాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో. అన్నమాచార్యుల వారు ఇటువంటి నరనారాయణ తత్వాన్ని ఈ సంకీర్తనలో ఆధ్యాత్మ చింతనాబంధురమైనటువంటి మంచి భావనాబలంతో ప్రతిపాదించారు. సమస్తము విష్ణుడే. మనం నిర్వహించే కర్మలన్నీ కూడా ఆ దేవదేవుని యొక్క సంకల్పానికి అనుగుణంగానే మనం నిర్వహించగలుగుతూ ఉన్నాము. ఈ మాయ భగవంతుని అధీనమై ఉంది. ఈ మాయను జీవుడు జయించాలన్నా కానీ భగవంతుని కరుణాకటాక్షం కావాలి. ఆ భగవంతుడే అంతరాత్మ. ఆ అంతరాత్మ యొక్క బంటులే ఈ జీవులందరూ. ఆ అంతరాత్మయే శ్రీ వెంకటేశ్వరుడు అని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో గొప్ప సత్యాన్ని ప్రతిపాదించారు. చాలా అద్భుతంగా పాడావు హేమచంద్ర. కృతజ్ఞతలు సార్. నీ వాయిస్లో ఉన్నటువంటి ఆ మంద్రస్థాయి ఈ భావానికి చాలా చక్కగా సరిపోయింది. అలాగే మధుకర్ గారు రేవతి రాగంలో ఆర్తి ప్రతిధ్వనించేలా మీరు తీసుకొచ్చారు. ఇందులో చాలా ధన్యవాదాలు. రాఘవేంద్రరావు గారు సెలెక్ట్ చేస్తున్న ట్యూన్లు అంటే ఒకసారి 2, 3, 4 కూడా చేస్తున్నాం. కానీ ఆయన సెలెక్ట్ చేసే ట్యూన్ చాలా అంటే సాహిత్యానికి చాలా యాప్ట్గా ఉంటుంది. దానికి చాలా కృతజ్ఞతలు. హేమచంద్ర సార్, నా ఒక అభ్యర్థన ఏంటంటే ఈ కార్యక్రమం సాక్షిగా మీలాంటి యువ గాయని గాయకులు చాలా వేదికల మీద ఆంధ్రుల్ని మన తెలుగు జాతిని కలిసే అవకాశం మీకు ఎక్కువగా భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీ భుజస్కంధాల మీద మోయాల్సిన ఒక బాధ్యత ఏంటంటే గురుతర బాధ్యత. తెలుగు భాష, తెలుగు సంస్కృతి మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో అన్నమయ్య కీర్తనల్ని, ఎన్నో వేలాదిగా ఉన్న కీర్తనల్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి టిటిడి వారు సంకల్పించిన ఈ మహాకార్యక్రమం ద్వారా చాలామంది స్వరకర్తలు ఇప్పుడు కొత్తగా బాణీలు కడుతున్నారు. వీటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళి కనీసం ఒక్కొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ ఒక్కొక్క వేదిక మీద మీరు పాటను ప్రజెంట్ చేయగలిగినా ఇవన్నీ చాలా పాపులర్ అవుతాయి. తద్వారా అన్నమయ్య భావం, అన్నమయ్య స్వరం, అన్నమయ్య మాట జనాల్లోకి వెళ్ళి వాళ్ళ హృదయాల్లోకి. ఎందుకంటే శోభారాజు గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, ఎంతోమంది మహానుభావులు చాలా కృషి చేశారు.
వారి కృషి మాత్రమే చాలదు. ఇప్పటి తరం వాళ్ళతో కనెక్ట్ అవుతున్నటువంటి వారి మనోభావాలకు తగినట్టుగా వీరు స్వరపరుస్తున్న వీటిలన్నింటినీ కూడా వాటిని పాపులర్ చేయాల్సిన బాధ్యత మీలాంటి యువ గాయకుల మీద ఉంది. కాబట్టి ఒక్కొక్క అవకాశాన్ని, ఒక్కొక్క కీర్తనను పాపులర్ చేయడానికి మీరు వినియోగించుకున్న మీరు ధన్యులు. ఆ బాధ్యతను మీరు స్వీకరించాలని చెప్పి నేను ఈ వేదిక సాక్షిగా నేను కోరుతున్నాను. సార్ తప్పకుండా సార్, అద్భుతమైన బాధ్యత చెప్పాలంటే. ఇప్పుడు సింగర్స్ అందరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అంటే యాజ్ అ మ్యూజిషియన్ మా అందరికీ ఫస్ట్ పాడాలనుకునేది ఓపెనింగ్ షో పాడాలనుకునేది ఒక క్లాసికల్ సాంగ్ లేదా ఒక మెలడీ పాట పాడాలి అని అనుకుంటాము. ఎక్కడ ఛాన్స్ దొరికినా అది పాడడానికి మేము ఇంతవరకు ట్రై చేస్తూ వచ్చాము. ఇప్పటి నుంచి కూడా అలాగే ట్రై చేస్తూ ఉంటాం. అండ్ అలాగే మీరు ఈ అద్భుతమైన బాధ్యతను మా అందరికి ఇచ్చిన కృతజ్ఞతలు సార్. కీరవాణి గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానమ్మా. నేను కూడా ఒక మాట చెప్పదలుచుకునే విషయంగా, ఎందుకంటే ఇటీవల నేను గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉపన్యాసాలు చేసినప్పుడు అక్కడ భక్తులు కూడా అన్నారు, అన్నమయ్య పాటలు పాడే గాయకులు వస్తున్నారండి, అప్పుడప్పుడు బాగా పాడుతున్నారు కానీ ముందు ప్రచారంలోనే ఎక్కువ పాడుతూ ఉన్నారు, కొన్ని కొత్తవి కూడా పాడితే బాగుంటుంది అన్న భావాన్ని చాలామంది భక్తులు వ్యక్తీకరించారు. దానికి అనుగుణంగా అందరు గాయకులకు, మీకే కాదు అందరికీ నేను మనవి చేస్తున్నాను, 32,000 సంకీర్తనల మహానుభావుడు రచించాడు. మనకు 14,000 పైచిలికే దొరికాయి అందరివి కలిసి. అందరూ ఎన్ని మనం ప్రచారం చేసినా కానీ ఈ అన్నమయ్యకు పాటకు పట్టాభిషేకం అంటే ప్రాచీన కాలంలో చక్రవర్తులకు ఒకరోజే పట్టాభిషేకం, ఇంకా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. అన్నమయ్య పాటకు మాత్రం ఎప్పుడూ పట్టాభిషేకం జరుగుతూనే ఉండాలి. అలా పట్టాభిషేకం జరగాలంటే మీరు కొత్త పాటలు పాడుతూ ఉండాలి. ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో నాయకుడు రాగానే అప్పటి వరకు విరహవేదనను అనుభవిస్తున్న నాయిక మదిలో ఆనందం తాండవిస్తుంది. అలాగే ఆమె చెలికత్తెలకు ఒక సంతృప్తితో కూడిన సంతోషం కూడా కలుగుతుందట. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఇంకెవరు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు. తిలంగ్ రాగంలో నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జోస్య భట్ల గారు స్వరపరిచిన ఆ కీర్తనని ఆలపించడానికి ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను ప్రణవిని. ఇట్టుండు భాగ్యవశము ఏమి చేయవచ్చు, ఇట్టుండు భాగ్యవశము ఆమనియో తాగోడే అక్కట చెలికి ఏమి చేయవచ్చు, ఇట్టుండు భాగ్యవశము ఆమనియో తాగోడే అక్కట చెలికి ఏమి చేయవచ్చు, ఇట్టుండు భాగ్యవశము. కస్తూరి పొట్టు ముసలిల్ల కడుక్రాగి తొక్కినది కటకట చిలికి తొడవరే కమ్మ కస్తూరి పొట్టు ముసలిల్ల కడుక్రాగి తొక్కినది కటకట చిలికి కడుగరే సిరసిల్ల క్రాగి జవ్వాది చే జడగట్టి ఉంగురులు చెల్లవో చెలికి కడుగరి సిరసెల్లా క్రాగి జవ్వాది చే జడగట్టి ఉంగురులు చెల్లవో చెలికి ఏమి చేయవచ్చు, ఇట్టుండు భాగ్యవశము ఆమనియో తాగోడే అక్కట చెలికి ఏమి చేయవచ్చు, ఇట్టుండు
ఒడ్డాణంబు నొయ్యని కనైనా ఒప్పదే చిలికే తీయరేనును గౌను తీగయొడ్డాణంబు నొయ్యని కనైనా నొప్పదే చిలికే ముయ్యరే కుచ కుంభములో బయలు పడకుండా పయ్యదయు సవరించ భారమే చలికే ముయ్యరే కుచ కుంభములో బయలు పడకుండా పయ్యదయు సవరించ భారమే చలికే ఏమి సేయగవచ్చు ఇట్టుండు భాగ్యవశము ఆమనియో తాగుడే అక్కట చెలికి ఏమి సేయగవచ్చు ఇట్టుండు భాగ్యవశము నాయకుని సుగతికి మేనిల్ల ఆపసోపమురేగే రద్దిరా చిలికే సోపరే నాయకుని సుగతికి మేనిల్ల ఆపసోపమురేగే రద్దిరా చిలికే ఏపు మీరగ వెంకటేశుడింతట వచ్చి తాపమింతయో మార్చి దక్కిగా చెలికే ఏపు మీరగ వెంకటేశుడింతట వచ్చి తాపమింతయో మార్చి దక్కిగా చెలికే ఏమి సేయగవచ్చు ఇట్టుండు భాగ్యవశము ఆమనియో తాగుడే అక్కట చెలికే ఏమి సేయగవచ్చు ఇట్టుండు భాగ్యవశము తెలుగువారికి సంవత్సరంలో 12 మాసాలుంటే 2 మాసాలు ఒక ఋతువుగా మనం పరిగణిస్తాం. అందులో ప్రప్రథమంగా వసంత ఋతువు. ఈ వసంతం వచ్చిన వెంటనే పంచభూతాత్మక ప్రకృతిలో కొంగ్రొత్త అందాలు చోటు చేసుకుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, ఋతూనాం కుసుమాకరః అని. అన్ని ఋతువుల్లో వసంత ఋతువును నేను అని ఆ దేవదేవుడే సెలవిచ్చాడంటే ఆ దేవదేవుని యొక్క అందచందాలని కూడా ఆ ఋతువులో ప్రతిబింబిస్తూ ఉన్నాయన్నమాట. ప్రకృతిలో కొంగ్రొత్త చిగుళ్ళు, కోకిల పాటలు, పూదోటలు, సుగంధాలు, మకరందాలు, ఇంకా ఎన్నెన్నో అందచందాలు వెల్లివిరిసే ఆ వసంత ఋతువులో ఒక జీవనాయిక విరహతాపంతో బాధపడుతూ ఉన్నారు. విరహతాపం రాను రాను ఎక్కువైపోతూ ఉన్నది. శిరోభారం క్రముతూ ఉన్నది. ఆమె శరీరమంతా వేడెక్కిపోతూ ఉన్నది. చిరులు శైత్యోపచారాలు చేస్తూ ఉన్నారు. ఆమె ధరించినటువంటి ఒడ్డాణం వంటి ఆభరణాలన్నీ కూడా తొలగించి ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. కస్తూరి బుట్లు తొలగించి, సుగంధ ద్రవ్య లేపనాలు కూడా తొలగించి ఆమె విరహం తగ్గించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కానీ విరహం తగ్గడం లేదు. ఆ విరహతాపం తగ్గాలి అంటే అందాలకే అందాలు సంతరించే దేవదేవుడు, శృంగార మనోహరుడు, సకల జీవనాయకులకు మనోహరుడైనటువంటి పురుషోత్తముడు ఆయనే శ్రీ వెంకటేశుడు స్వయంగా చెలి ముందు సాక్షాత్కరించాడు. నాయికకు విరహతాపం తొలగింది. చాలా బాగా పాడావు ప్రణవి, చాలా చక్కగా ఉంది ఈ రాగం నీ గొంతులో. మీరు కూడా చాలా అద్భుతంగా చేశారు జోషి గారు. ధన్యవాదాలు. తెలంగాణ అంటే హిందుస్థానీ రాగమా కర్ణాటక? హిందుస్థానీ రాగం అండి. హిందుస్థానీ. రామాచార్య గారు, దీనికి సమాంతరమైన రాగం ఉందండి కర్ణాటక సంప్రదాయంలో? తిలంగ్ రాగంలో వస్తుంది, కానీ ఒక చోట రెండో గాంధారం కూడా ఉపయోగించారు. మనకి జోగ్ అవుతుంది అది. వాద్యాల్లో రెండో చాలా అందంగా ఉంది అది వాడడం వల్ల.
ప్రణవి పాడిన దాంట్లో రెండో గాంధారం రాలేదు, వాద్యాల్లో వాయిద్యాల్లో వచ్చింది. కానీ అక్కడ ప్రయోగం చాలా అందంగా, అది మినహాయిస్తే ఇది తెలంగే కదండి, తెలంగే అవుతుంది. అంటే దానికి కేవలం పరిపూర్ణమైన హిందుస్థానీ రాగం అనొచ్చానండి. పరిపూర్ణమైన హిందుస్థానీ రాగం కర్ణాటకలో దీనికి లేదు. కర్ణాటకలో దగ్గరగా ఉండొచ్చు, కానీ పండితుల్ని పాడే పద్ధతి కూడా హిందుస్థానీ పద్ధతిలోనే ఉంటుంది. మనం తెలుగు పాటలు చేసిన, దక్షిణ భారతదేశం వాళ్ళు ఉపయోగించిన గాయకులు పాడే పద్ధతి మాత్రం హిందుస్థానీ ఛాయల్లోనే పాడతారు, ఏది పాడినా. ఇంతకుముందు పాడిన ఏమోకో సునీత గారు పాడిన దీనికి స్ఫూర్తి కూడా ఏముకోనండి. అదే చాలా చక్కగా చేశారు జోషిపట్ల గారు, ధన్యవాదాలు, అభినందనలు. అన్నమాచారుల వారు అందించినటువంటి ఈ శృంగార రస జగత్తుతోనే ఆ తర్వాత మనకు తెలుగువారికి అందమైనటువంటి ప్రబంధ సాహిత్యం ఆవిర్భవించింది. అల్లసాని పెద్దన, నంది తిమ్మన ఇటువంటి అష్టదిగ్గజ కవులు కానీ మహాకవులంతా కూడా వారు అంత గొప్ప శృంగార రస ప్రబంధాలు రాయగలిగారంటే అన్నమయ్య ఈ సృష్టిని వాళ్ళు అవగాహన చేసుకొని ఇందులో ఉన్న కృతదనాన్ని అంతా కూడా వారు బాగా వారి మనసులో బాగా పట్టించుకొని ఒక్కొక్కరు ఒక వినూత్న సృష్టి చేశారు. ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఆధ్యాత్మిక సంకీర్తనలో అన్నమాచార్యుల వారు తన మెడకు చుట్టుకున్న సంసారపరమైన మోహావేశాల గురించి వర్ణించారు. అంతేకాదు, నీ నామస్మరణతో నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని తన ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు. సావేరి రాగంలో రామాచారి గారు అద్భుతంగా స్వరపరిచినటువంటి ఈ కీర్తనను ఆలపించడానికి మన ముందుకొస్తున్నారు శ్రీ దీపు. చిత్తము కర్మము జీవుడు దేవుడు ఒత్తిన ఈ చేతలు కరివిగావు. చిత్తము కర్మము జీవుడు దేవుడు ఒత్తిన ఈ చేతలు కరివిగావు. చిత్తము కర్మము జీవుడు దేవుడు. పదిలమైన మోహపాశంబులు తెచ్చి మొదలకుండగ నాకు మెడను చుట్టి. పదిలమైన మోహపాశంబులు తెచ్చి మెదలకుండగ నాకు మెడను చుట్టి. ఎదిరివారు నవ్వ ఇంటింట తిరిగించి. ఎదిరివారు నవ్వ ఇంటింట తిరిగించి తుదలేని ఆశల దుఃఖాతురుని చేసే. చిత్తము కర్మము జీవుడో దేవుడు ఒత్తిన నీ చేతిలో కరివిగావు. చిత్తము కర్మము జీవుడో దేవుడు. కొలది మీర జన్మ కోట్లను వెనగొని తొలగని నాలోని దురితము తొలగి. తొలగి మీర జన్మ కోట్లను వెనగొని తొలగని నాలోని దురితము తొలగి. నాలుక తుదకు నీ పేరిచ్చి. నాలుక తుదకు నీ పేరిచ్చి తెలుపు మింతయు చాలు తిరువెంకటేశ. చిత్తము కర్మము జీవుడో దేవుడు ఒత్తిన
మాయచేత ఆవరింపబడిన ఈ సృష్టిలో జీవుడు మోహపాశాలతో సతమతమైపోతూ ఉన్నాడు. లౌకికమైనటువంటి లంపటత్వాలలో మునిగి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలలో చిక్కి నిరంతరము పరిభ్రమిస్తూ ఆశలు దుఃఖాలు పెంచుకొని సతమతమైపోతూ ఉన్నాడు. ఈ విధంగా ఈ జీవునికి ఎన్ని కోట్ల జన్మలు జరిగాయో చెప్పలేము. ఈ విధంగా ఎన్నో కోట్ల జన్మలలో సతమతమైపోతున్నటువంటి జీవుడు ఇలా సంసారాంధకారంలో కొట్టుబిట్టాడవలసిందేనా? దీనికి విరుగుడు లేదా అంటే ఉన్నది. ఏమిటి అంటే, తిరువెంకటేశ దేవాదిదేవ మధురమైనటువంటి నీ నామస్మరణ ఆ సంస్కారాన్ని నాకు కలిగించు అని నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అన్న భాగవత సంప్రదాయాన్ని ఈ సంకీర్తనలో అన్నమయ్య అద్భుతంగా ప్రతిపాదిస్తూ ఉన్నాడు. జీవుని యొక్క లంపటత్వాలు తొలగి మోహపాశాలు తొలగి దుఃఖాలు ఆశలు నశించి ఈ సంసారాంధకారం నుంచి బయటపడాలి అంటే పరమాత్మను ఆశ్రయించాలి, శ్రీ వెంకటేశ్వరుడి యొక్క నామ సంకీర్తనంలో పరవశించాలి అని భాగవతం చెప్పినట్లుగా ఆ నామ సంకీర్తన సంస్కారాన్ని జీవుడు ఎలా అలవరుచుకోవాలో అన్నమయ్య ప్రేరేపించాడు ఈ సంకీర్తనలో. బాగుంది దీపు, చాలా బాగా పాడావు. అయితే ఒక చోట మెదలకుండగా అనే రావాల్సిన చోట మొదలకుండగా అని పాడావు ఫస్ట్ టైం. కాలిత్యం అది పర్లేదమ్మా, అది చూసుకో కొద్దిగా. అది మినహా చాలా భావయుక్తంగా చాలా పాడావు. రామాచార్య గారు, తొలగింప నాలుక తుదకు నీ పేరిచ్చిన యతిస్థానాన్ని మీరు విస్మరించి నాలుక తుదకు నీ పేరు అడ్జస్ట్ చేసి కంపోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అలా చేశారండి? కొలది మీర జన్మ కోట్లను పెనగొని తొలగని నాలోని దురితము తొలగింప నాలుక తుదకు నీ పేరిచ్చి అని కొలది మీర జన్మ కోట్లను పెనగొని తొలగని నాలోని దురితము తొలగింప నాలుక తుదకు నీ పేరిచ్చి. తొలగింప నాలుక తుదకు నీ పేరిచ్చిన దాంట్లో మీ లయ బద్ధంగాను ఉంది, యతి కూడా అర్థమవుతుంది. అన్నమయ్య కీర్తనలో 2-3 భావాలు ఉంటుంటాయండి. ఏదో ఒక భావం మీద అట్లా రాయరు కాబట్టి ఆ భావం ఏదో పరిష్కరింపజేసి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే యతి చాలా ముఖ్యం కదండి. నాకు అర్థమైంది అది సార్. తొలగని నాలోని దురితము తొలగింపదాకా ఒక పదం, ఒక వాక్యం అని నేను అనుకున్నాను. అంటే యతి ముఖ్యం అని చెప్పి ఈ మధ్యనే బాలకృష్ణ ప్రసాద్ గారు చెప్పగా నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది మీకు కూడా తెలియజేస్తున్నాను. తర్వాత ఇప్పుడు గాయని గాయకులకి సలహాలు ఇవ్వడంలో కానీ నేనేమి సంశయించనండి. ఒక స్వరకర్తగా సాటి స్వరకర్తలకి సలహాలు ఇవ్వడానికి నేను వెనకాడుతుంటాను. ఎందుకంటే వారు మనం చేసే పని చేస్తాం, మన వృత్తిలోనే ఉన్నారు, అది ఎంతవరకు సమంజసం అని నేను అనుకుని నేను అటువంటి సాహసం చేయను. అయితే మీరంటే ఉన్నటువంటి చనువుతో నేను చెప్పేది ఏంటంటే అదనండి, చిత్తము కర్మము జీవుడో దేవుడు అని అన్నారు. ఇది కళారూపానికి ఇక్కడ నిర్దిష్టమైన సూత్రాలు లేవండి. ఎందుకంటే ట్యూన్ని జడ్జ్ చేయగలిగే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీరు అలా అనుకున్నారు, నేను ఇలా అనుకున్నాను, ప్రతిదీ. అందుకనే మీకు భాషల్లో ఎప్పుడు 100% రావు. మీరన్నది ఆ బాణి ఎంత బాగుందంటే చాలా బాగుంది. కానీ ఈ భావానికి దానికి మ్యారేజ్ అవ్వలేదండి. ఇక్కడ ఎలా ఉంటుంటే బాగుంది అనుకున్నా అంటే మీరు కాబట్టి చెప్తున్నాను. చిత్తమో కర్మమో జీవుడో దేవుడో అన్నవి ఒక మాలికలా వెళ్తుంది. చిత్తము కర్మము జీవుడో దేవుడు అన్నారనుకోండి, బెటర్గా కన్వే అవుతుంది అందులో ఉన్న భావం. జస్ట్ ట్యూన్ లేకుండా వాక్యంలాగా అనండి. చిత్తము కర్మము జీవుడో దేవుడో అన్నారుగా. చిత్తము కర్మము జీవుడో వరకు ఒకలాగే ఉంది ట్యూన్. దేవుడో కిందకి దిగింది, అదే ఆధారం. చిత్తము కర్మము జీవుడో దేవుడు అని నేనైతే నా అప్రోచ్ అట్లా ఉంటుందండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. పాడుకోవడానికి బాగుండి ఉండొచ్చు, మీరు అది దృష్టిలో పెట్టుకుంటే ఆ భావాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్గా మీరు వినేవాళ్ళకి చేరవేస్తారని నా అభిప్రాయం. చిత్తము కర్మము జీవుడో దేవుడో అన్న 4 అంశాలు, ఆ 4 అంశాల్లో ఒత్తి చెప్పాడు అన్నమయ్య. ఇవన్నీ జీవుని ఎన్నో జన్మలుగా పీడిస్తూ ఉన్నాయని. వారు చెప్పినట్టుగా కీరవాణి గారు, అన్నమయ్య ఆర్తి స్వరపరిచే నిష్ణాతులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే,
అన్నమయ్య మనస్సులో ఉన్నటువంటి ఆర్తిని బాగా గుర్తుపెట్టుకున్నారంటే స్వరపరచడంలో అది బాగా వాళ్ళకు ఉపకరిస్తుంది. అన్నమయ్య భావజాలం అటువంటిది. ఎక్కువగా ఆయన ఆర్తిని వ్యక్తీకరిస్తాడు, తపన వ్యక్తీకరిస్తాడు. శరణాగతి, ఆర్తి, తపన ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమయ్య సంకీర్తనలో. అందులో ఇటువంటి కీర్తనలు ఆయన ఆ 4 ఒకటి సోపానాలు, ఒకదానిపై ఒకటి వెంట సతమతం చేస్తూ ఉన్న అంశాలు. కాబట్టి అది అందువల్ల ఒత్తిడి ఉండాలి అక్కడ. ఒత్తిడి, సాహిత్యం దృక్పథంతో అనే మాట ఇది, ఒత్తిడి అనే మాట. ఒత్తిడి అంటే అర్థమవుతున్నప్పుడు వినేవాడికి కూడా అయ్యో అన్నమయ్య. చాలా గొప్ప విశేషాలు తెలుసుకున్నాము, ఎంతో నేర్చుకుంటున్నాము ఈ కార్యక్రమం ద్వారానే. అలాగే ఈ పాటకి సంబంధించి అన్నమాచార్యుల వారు గమనిస్తే ఈ ఒక్క పాట ప్రత్యేకించి 2 చరణాలే ఉన్నాయి. బహుశా బాల్యరచన కావచ్చేమో అని ఒక చిన్న ఊహ మాత్రమే. అద్భుతమైన సంకీర్తనని స్వరపరిచినందుకు మీకు, గానం చేసినందుకు దీపుకి ధన్యవాదాలు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం జరుగుతున్న ఈ తరుణంలో విరామం తీసుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. ఎటు మన్నించేవో నన్ను ఎటువంటి వాడను, దట్టపుటాసల నిన్ను తడవుచున్నాడను. ఇతడు చేసిన సీతలు ఇన్ని లేవు ఇల మీద, ఇతడు జగదేక గర్వితుడు అవును కాడు. నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల.